మధ్యాహ్నం. నా పేరు జే కరుణ్ విశాల్. నేను బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వస్తున్నాను. భగవద్గీత శ్లోకాలు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అనువాదం: జీవితం చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం తెరత్యంతే కలేవరం యః తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అనువాదం: ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనో బుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. అనువాదం: అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ నీ కర్తవ్యమైన యుద్ధమును చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నా యందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. అభ్యాస యోగ యుక్తేన చేతసానాన్నగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అనువాదం: ఓ పార్థ, మనసును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుతాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్జన మాముపేత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అనువాదం: భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమ లోకము వరకు అన్ని నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. కానీ ఓ కుంతిపుత్ర, నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మించడు. ధన్యవాదాలు.